నిజామాబాద్ మరియు బాన్స్వాడ జిల్లా లోపల ఒక నకిలీ వైద్యులు ఎవరైతే ఉన్నారో వారిపైన మేము రైడ్ చేయడం జరిగింది. సో దీనిలో భాగంగా మేము 30 మందికి పైగా ఈ క్లినిక్స్ పైన రైడ్ చేయడం జరిగింది. దాంట్లో 15 మంది నకిలీ వైద్యుల పైన ఈరోజు ఎఫ్ఐఆర్ చేయబోతా ఉన్నాం మేము హైదరాబాద్ ఒకసారి వెళ్ళిన తర్వాత. సో దీంట్లో మెయిన్గా ఏంటంటే నకిలీ వైద్యుల పైన రైడ్స్ అనేవి గత 10 నెలలుగా ఫిబ్రవరి 2024 నుంచి కూడా ఈ యొక్క రైడ్స్ అనేవి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో జరుగుతూ ఉన్నాయి. దాదాపు ఇప్పటి వరకు 350 పైగా ఎఫ్ఐఆర్స్ నమోదు చేయడం జరిగింది. అది నకిలీ వైద్యులు అంటే ఎవరంటే అసలు మినిమం విద్యార్హత లేకుండా, అంటే మినిమం ఎంబీబీఎస్ డిగ్రీ క్వాలిఫికేషన్ లేకుండా ఎవరు కూడా అలోపతిక్ మెడిసిన్ ప్రాక్టీస్ చేయడానికి లేదు. సో ఇది క్లియర్ కట్గా ఎన్ఎంసీ నేషనల్ మెడికల్ కమిషన్ గైడ్లైన్స్ లోపల ఎన్ఎంసీ 34 and 54 ప్రకారంగా వితౌట్ ఎంబీబీఎస్ డిగ్రీ లేకుండా ఎవరు మోడర్న్ మెడిసిన్ ప్రాక్టీస్ చేసినా, ఎలోపతిక్ మందులు ఇచ్చినా, అది ఐవీ యాంటీబయాటిక్స్ ఇచ్చినా, స్టిరాయిడ్స్ ఇచ్చినా, తర్వాత ఓరల్ యాంటీబయాటిక్స్ ప్రిస్క్రిప్షన్ రాసినా కూడా, పెయిన్ కిల్లర్స్, సో ఏది ఇచ్చినా కూడా వారిపైన ఎన్ఎంసీ యాక్ట్ 34-54 ప్రకారంగా 1 year ఇంప్రిజన్మెంటు, తర్వాత 5 lakhs ఫైన్ ఉంటుంది అనేది చట్టం ఉంది. అంతేకాకుండా తెలంగాణ మెడికల్ రిజిస్ట్రేషన్ ప్రాక్టీషనర్ తెలంగాణ మెడికల్ ప్రాక్టీషనర్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారంగా కూడా వారిపైన రైడ్ చేసి ఎఫ్ఐఆర్ చేసి నమోదు చేసేటువంటి అధికారం తెలంగాణ మెడికల్ ఉన్నాయి. కాబట్టి నకిలీ వైద్యుల నిర్మూలనకై దాదాపు గత 10 నెలలుగా ఇప్పటికీ 350 ఎఫ్ఐఆర్స్ నమోదు చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఈరోజు నిజామాబాద్ జిల్లా లోపల 30 క్లినిక్స్ని మేము రైడ్ చేసిన దాంట్లో 15 మందికి పైగా ఈరోజు ఎఫ్ఐఆర్స్ నమోదు చేయబోతా ఉన్నాం. సో రిగార్డింగ్ ఏంటంటే నకిలీ వైద్యుల పైన చాలా సమాజం లోపల చాలా అడ్వర్స్ ఎఫెక్ట్స్ అనేవి వస్తూ ఉన్నాయి. సో వాళ్ళు ఏంటంటే మినిమం క్వాలిఫికేషన్ లేకుండా ఈ రకంగా ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా మీరు గత 10 నెలలుగా మేము రైడ్ చేసే క్రమంలో భాగంగా చాలా డెత్స్ ప్రతి వారానికి ఒకటి, 10 రోజులకు ఒకసారి పేషెంట్స్ డెత్ కావడం కావచ్చు. తర్వాత వీళ్ళు చేసేటువంటి అబార్షన్ పిల్స్, అబార్షన్ సంబంధించిన కిట్స్ ఇవ్వడం, అబార్షన్ చేయడం ద్వారా రీసెంట్గా వరంగల్ జిల్లా లోపల పేషెంట్, యంగ్ పేషెంట్ 30 సంవత్సరాలటువంటి ఎవరైతే ఆమె ఉన్నారో ఆమె అబార్షన్ అయిపోయి తర్వాత కంటిన్యూస్ బ్లీడింగ్ అయిపోయి అక్కడ ఎంజిఎం హాస్పిటల్, జిఎంహెచ్ హాస్పిటల్లో వరంగల్ అడ్మిట్ అయిపోయి ప్రాణాపాయస్థితిలో మల్టీ ఆర్గన్ డిస్ఫంక్షన్ అయ్యి సెప్టిక్ షాక్ వెళ్ళింది. సో ఇట్లాంటి అనేక సంఘటనలు, అనేక డెత్స్ అనేవి ఒక నకిలీ వైద్యుల జరుగుతున్నాయి. కాబట్టి సో నకిలీ వైద్యులు లేనటువంటి ప్రజారోగ్యాన్ని పెంపొందించడానికి క్వాలిఫైడ్ వైద్యుల ద్వారా తెలంగాణలో మంచి వైద్యం, ప్రజారోగ్యాన్ని పెంపొందించడానికి మాత్రమే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ యాజ్ పర్ ఎన్ఎంసీ చట్టం ప్రకారంగా తెలంగాణ మెడికల్ రిజిస్ట్రేషన్ ప్రాక్టీస్ యాక్ట్ ద్వారా మేము ఈ రకంగా కేసులు నమోదు చేయబోతా ఉన్నాం. సో డెఫినెట్గా ఏంటంటే ఈ యొక్క నకిలీ వైద్యులు కంప్లీట్గా ఫ్రీ, నకిలీ ఫ్యాక్టరీ తెలంగాణ అయ్యేంతవరకు కూడా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ పనిచేస్తుంది. సో మేము చేసిన రైడ్స్లో మనము చేస్తే ఏంటంటే డైరెక్ట్ ఈ నకిలీ వైద్యులు డైరెక్ట్ ఐవీ యాంటీబయాటిక్స్ మనం పోగానే ఐవీ యాంటీబయాటిక్స్ ఇవ్వడము, ఐవీ ఫ్లూయిడ్స్ ఇవ్వడము, స్టిరాయిడ్ ఇంజెక్షన్స్, స్టిరాయిడ్స్, దాంతోపాటు ఏంటంటే పెయిన్ కిల్లర్స్ అంటే డైక్లోఫెనాక్ ఒక రకం ఒక ట్రీట్మెంట్ వాళ్ళు ఓన్ రెజిమెంట్స్ తయారు చేస్తున్నారు. అంటే 2 ml ఆఫ్ డైక్లోఫెనాక్ సోడియం, 2 ml ఆఫ్ డెక్సామిథాసోన్ డైరెక్ట్ వాళ్ళు 2 మిక్స్ చేసి ఈ పేషెంట్కి ఇస్తామన్నారు. సో ఇట్లా ఇష్టానుసారంగా యాంటీబయాటిక్స్, స్టిరాయిడ్స్, పెయిన్ కిల్లర్స్ వాడడం ద్వారా విపరీతంగా బాడీ లోపలనే వాళ్ళకు అడ్వర్స్ ఎఫెక్ట్స్ అనేవి వస్తూ ఉన్నాయి. సో మెయిన్గా ఏంటంటే ఇష్టానుసారంగా యాంటీబయాటిక్స్ ఇవ్వడం ద్వారా ఏంటంటే భవిష్యత్తులో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్, సో యాంటీమైక్రో రెసిస్టెన్స్ అనేది చాలా గ్లోబల్ థ్రెట్ ఈ రోజుల్లో. సో ఈ లాస్ట్ వీకే మనం యాంటీమైక్రోవేల్ వీక్గా మనము ఆల్ ఓవర్ ఇండియా, వరల్డ్ మొత్తం జరుపుకోవడం జరిగింది. సో యాంటీబయాటిక్స్ ఏంటంటే చాలా జాగ్రత్తగా వాడాలి. నిజంగా పేషెంట్కి ఇన్ఫెక్షన్ ఉంటే కల్చర్ ఇన్స్టిట్యూట్ రిపోర్ట్ ప్రకారంగా వచ్చినటువంటి ఇన్ఫెక్షన్ ఏది ఉంది, బ్యాక్టీరియా ఏది ఉందో దాని ప్రకారం మనం యాంటీబయాటిక్ ఇవ్వాలి. కానీ ఇట్లా ఇప్పుడు నకిలీ వైద్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు ఆ పేషెంట్ రాగానే జ్వరం రాగానే పడుకోబెట్టాలి, ఫ్లూయిడ్స్ ఇవ్వాలి, పారాసిటమాల్ ఇంజెక్షన్ ఇవ్వాలి, యాంటీబయాటిక్స్ ఇవ్వాలి. సో ఇది ఈ రకంగా అనేది తెలంగాణలో నకిలీ వైద్యులు చేస్తారు. కాబట్టి సో దీని ద్వారా అనేక అడ్వర్స్ ఎఫెక్ట్స్, డెత్స్ కూడా అయినాయి. లాస్ట్ 10 నెలల్లో చాలా డెత్స్ అయినాయి. వరంగల్ వర్ధనపేటలో డెత్ కావచ్చు, ఖమ్మంలో ఇన్సిడెంట్ కానీ, మంచిర్యాలలో పాప డెత్ కావడం కావచ్చు, వరంగల్ హుజరాబాద్లో డెత్ కానీ, అబార్షన్, సెప్టిక్ షాక్ సంఘటన కావచ్చు. ఇట్లా ప్రతి జిల్లాలో ఏదో ఒక రోజు ఈ రకంగా నకిలీ వైద్యుల వల్ల ప్రజారోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి ప్రజారోగ్యాన్ని పరిరక్షించడానికి తెలంగాణ మెడికల్ కౌన్సిల్ రకంగా రైడ్ చేసి వాళ్ళపైన ఎఫ్ఐఆర్ నమోదు చేస్తా ఉన్నాం. మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తాము, తెలంగాణ ప్రజలందరికీ కూడా మీరు మంచి నాణ్యమైన వైద్యాన్ని మీరు తీసుకోవాలంటే క్వాలిఫైడ్ ఎంబీబీఎస్ డాక్టర్ ద్వారా మీరు వైద్యాన్ని చేయించుకోండి అని చెప్పేసి మేము ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సో నకిలీ వైద్యులు ఇప్పటికైనా మీరు పూర్తి స్థాయిలో మీ యొక్క క్లినిక్ని క్లోజ్ చేయండి, నకిలీ వైద్యాన్ని బంద్ చేయండి. లేకపోతే మీ పైన పూర్తి స్థాయిలో మేము రైడ్ చేస్తాం. తప్పకుండా మీ పైన ఎఫ్ఐఆర్ ఎన్ఎంసీ యాక్ట్ ప్రకారంగా ఎఫ్ఐఆర్ బుక్ అవుతాయి. కాబట్టి మీరు వైద్యాన్ని ఇప్పటికీ వాలంటరీగా మీరు తప్పుకోవాలని చెప్పేసి కూడా మేము వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తాం. ఎంబీబీఎస్ డిగ్రీ చదువుకున్న వాళ్ళు మాత్రమే అల్లెపకి వైద్యం ఇవ్వాలి. అట్లా కాకుండా ఏంటంటే మనం రైడ్ చేసినలో భాగంగా ఏంటంటే క్వాలిఫికేషన్ మేము ఇంటర్మీడియట్, బీజెడ్సీ, ఇంకోరు బీఏఎంఎస్ అంటారు, బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్, 5th class, 10th class ఫెయిల్ అయిన వాళ్ళు. సో ఇట్లా అనేక మంది వాళ్ళ క్వాలిఫికేషన్ వేరు, ఇచ్చే వైద్యం వేరు. సో ఇట్లా వాళ్ళు అనర్హులు వైద్యాన్ని ఇవ్వడానికి. సో ఇలాంటి వాళ్ళు వైద్యం ఇవ్వడం ద్వారా ఏంటంటే వాళ్ళకి కరెక్ట్ డోసేజ్ తెలియదు. అంటే యాంటీబయాటిక్ ఏంది, దాంట్లో డ్రగ్ ఏముంటుంది, దాని మెకానిజం యాక్షన్ ఏంది, ఎంత డోసేజ్ చేయాలి, దాన్ని ఇస్తే పేషెంట్కి వచ్చే అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఏంది అనే దానిపైన పూర్తిగా అవగాహన ఉండదు. సో ఇట్లాంటి వాళ్ళు వైద్యం ఇస్తుందంటే ప్రజలకు హాని కలుగుతుంది, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కాబట్టి సో దీనిలో భాగంగా మాత్రమే ఒక రైడ్ చేస్తూ ఉన్నాం.
సో ఎన్ఎంసీ చట్ట ప్రకారం ఏంటంటే ఎంబీబీఎస్ క్వాలిఫైడ్ అయిపోయిన వాళ్ళు మాత్రమే పూర్తి స్థాయిలో అలోపతి వైద్యాన్ని ఇవ్వాలి అనేది కాన్సెప్ట్. సో దాని ప్రకారంగా మేము ఈరోజు రైడ్ చేయడం జరుగుతుంది. చైర్మన్ గారు డాక్టర్ సన్నీ డేవిస్ వాళ్ళ బృందం వచ్చి 10 పైగా ఎఫ్ఐఆర్లు చేశారు. సో ఈరోజు దాదాపు 30 కేసులు మేము రైడ్ చేసాం. దాంట్లో 15 ఎఫ్ఐఆర్లు అవుతున్నాయి. సో మొన్న ఈరోజు టోటల్ 40 కేసులు 40 క్లినిక్స్ పైన మేము రైడ్ చేసాం. 20 పైగా ఎఫ్ఐఆర్లు అవుతా ఉన్నాయి. సో డెఫినెట్గా ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ 400 పైగా కేసులు ఆల్రెడీ ఎఫ్ఐఆర్లు నమోదు చేశాం. సో పూర్తిస్థాయిలో నకిలీ వైద్యులను నిర్మూలించేటువంటి బాధ్యత తెలంగాణ మెడికల్ కౌన్సిల్ తీసుకుంది. ప్రజారోగ్యాన్ని పెంపొందించడానికి మాత్రమే మేము ఒక కార్యక్రమాన్ని చేస్తున్నాం కాబట్టి అందరూ ప్రజలు సహకరించాలి, మిగతా వైద్య సంఘాలు కావచ్చు, ప్రభుత్వం పురుషాలు సహకరించాలని చెప్పేసి కూడా మేము ప్రజలకు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.